అవతల పక్క కూడా అదే రోడ్ ఎక్స్టెన్షన్ కదా, ఏం అటు సైడ్ అయితే బాగా బలిసిన వాళ్ళు డబ్బులున్న వాళ్ళనే, డబ్బులున్న వాళ్ళకైతే ఏం కాదా? కాదు అది పోయినసారి పడగొట్టిని మళ్ళా మెట్లు పెట్టుకున్నారు, కమ్మైపోయారు. చిటికలో లేపేశారు కదా, అట్లా చిటిక అవి కూడా లేపమన్నాడు చూద్దాం. ఇంకా ఎక్కడెక్కడో అంత బాగా బలిసిన వాళ్ళు అవంతం చేస్తా ఉంటే వాళ్ళని ఏం పట్టించుకోవట్లేదు కదా. ఆ ఎక్స్టెన్షన్ కూడా చేసి చూపించమనండి, అప్పుడు మేము కూడా లేని వాళ్ళనే పొట్టుకుంటున్నట్టు సార్. భార్య భర్త కష్టం చేస్తారు. ఇద్దరం 75 సంవత్సరం దాటేవాళ్ళు ఇద్దరు, మాకు వేరే ఇద్దరు లేరు, ఇల్లు లేదు, వాకిల్ లేవు, కేవలం 8 బతుకుతున్నాం. అది లేకుండా మైపాడ్ బీచ్ దగ్గర రోడ్ ఎక్స్టెన్షన్ మంచిగా నేను కొత్తగా కొట్టులు కట్టి అందరికి నేను చేశాను అన్నారు కదా, ఇక్కడ కూడా అలా చేయమనండి, వీళ్ళకి కూడా ఒక వే చూపించమనండి బతకడానికి, దానికి మేము యాక్సెప్ట్ చేస్తాం. అంతేగాని ఇలా సడన్ గా ఏ అథెంటికేషన్స్ లేకుండా, ఇప్పుడు మీదే మున్సిపల్ ప్లేస్ ని కాదనట్లేదు, దాని మీద వాళ్ళు ఎంతో కొంత సంపాదించుకుంటూ బతుకుతున్నారు, దానికి ఏదో ఒక రూట్ చూపించి మీరు తీసినంత బెటర్గా ఉంటుంది. ఇలా సడన్గా ఇలా లేపేసి సడన్గా చేస్తే కరెక్ట్ కాదు. మీరు ఏదైతే డెవలప్మెంట్ అంటున్నారో ఆ డెవలప్మెంట్ని పేదవాళ్ళకి డెవలప్ చేసి చూపించండి, బాగా బల్స్ వాళ్ళకి డెవలప్ చేసి చూపించడం కాదు. నేను ఎడ్యుకేటెడ్, ఆమె డాక్టర్ ఆల్సో. ఇప్పుడు ఇక్కడ తీశారు కదా, వాళ్ళకి ఒక వే ఎక్కడ ఒకటి చూపిమండి, లేదా ఇక్కడే ఉన్న కొంచెం ప్లేస్లో వాళ్ళకంటే ఒక షాప్స్ మైపాడ్ బీచ్ దగ్గర చేశారు కదా, డెవలప్ చేసి గ్రాండ్ ఓపెనింగ్ చేశారు కదా నారాయణ గారు, అలాగే ఇక్కడ చేయమనండి.